వాయనాడ్న ఎవ్వల్ని గదిలిచ్చినా ఎవ్వల్ని చూసినా కన్నీళ్ళైతే ఆగుతలే ఉల్లా. ఇప్పటికే 5 వద్దులాయ్, ఇంకా కూడా చాలా మంది జాడ దొరుకుతలేదు. ఇంక వలన గుట్టల కింద, చెట్ల కింద, పుట్టల కింద బతుకుతారేమో అని ఆశతో ఎంకులాడుతున్నారు ఆర్మీ వాళ్ళు. ఆసరయ్యేటందుకు వచ్చినోళ్ళు వాళ్ళతోటి నేనింత నడుస్తానొచ్చిండు మలయాళం యాక్టర్ మోహన్ లాల్ సార్ కూడా. మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ సారు రియల్ హీరో అనిపించుకున్నాడు కదా. టెరిటోరియల్ ఆర్మీల లెఫ్టినెంట్ హోదాలో ఉన్న మోహన్ లాల్ సారు వయనాడు బాధితులకు నేనింత ఆసరైతా అని ముంగటికి వచ్చిండు. ఆపతి కాలంలో ప్రాణాలు అడ్డేసి ఆసరైతున్న ఆర్మీలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మస్తు తారీఫ్ చేసిండు. നമ്മൾ മുകളിൽ പോയി കാണുമ്പോഴാണ് ഇതിൻ്റെ വ്യാപ്തി മനസ്സിലാക്കുന്നത്. ഇപ്പോഴും വളരെയധികം പിന്നെ ചെളികൾ കൂടിയിട്ടുണ്ട്. അതിൻ്റെ അകത്ത് ആൾക്കാരുണ്ടോയെന്നൊന്നും അറിയില്ല. ബട്ട് നമ്മുടെ എല്ലാവരും ഇവിടുത്തെ വോളണ്ടിയേഴ്സ് ആയാലും ഭക്ഷണം കൊടുക്കുന്ന ആൾക്കാരായാലും ഇതിൻ്റെ പുറകിൽ പ്രവർത്തിച്ച എല്ലാവർക്കും హృదయത്തിന്റെ భాష. వరదొచ్చి దెబ్బతిన్న ఊర్ల పొంటి పోయి ఆడ ఏమేం సాయం అందిస్తురు, బాధితులను ఎట్లా బయటకు తీసుకొస్తురు అన్ని అడిగి తెలుసుకున్నాడు. ఇట్లా మోప్పాడి అనే ఊరికాడున్న ఆర్మీ క్యాంపులకు పోయి సైనికులు ఎన్నుదట్టిండు. వయనాడు వరదల్లో ఇల్లు లేకుండా పోయిన వాళ్లకు మళ్ళీ ఇల్లు కట్టేందుకు విశ్వశాంతి ఫౌండేషన్కు 3 కోట్ల రూపాయలు దానం చేసిండు అప్పటికప్పుడు. వయనాడుకు వస్తే గానీ ఇక్కడ జరిగిన ఘోరాన్ని ఎవ్వరు అంచనా కూడా వేయలేరో గంత ఘోరంగా ఉన్నదానికి వచ్చిండు. మోహన్ లాల్ సార్ కథ ఇట్లుంటే ఆపతి కాలంలో వరదల కొట్టుకపోతున్న అవ్వను ఆమె మనవరాలను ఓ ఏనుగు కాపాడింది. వరద వచ్చినాడు రాత్రి కొట్టుకపోతుంటే ఏనుగు అడ్డం వచ్చిందట. సామి మమ్మల్ని ఏం చేయకయ్యా అని ఏడ్చుకుంటా 2 చేతులు ఎత్తి మొక్కిందట ఈ అవ్వ. ఆ ఏనుగు రువ్వట్ల అవ్వ దగ్గర గురుకొచ్చి వాళ్ళు కొట్టుకపోకుండా నీళ్ళకి అడ్డం ఉన్నదట. ఇక ఆ మూగజీవి కాపాడేతందుకే వచ్చిన దేవుడే అనుకొని దండం పెట్టి ఓ దిక్కు మనవరాల్ని ఇంకో చేయితోటి ఏనుగు కాళ్ళను గట్టిగా పట్టుకొని ఒడ్డుకొచ్చిందట. అట్లా 2 రోజులు ఆ ఏనుగే వరదలకెళ్ళి అవ్వను వాళ్ళ మనవరాల్ని కాపాడిందట. అందరిని పోగొట్టుకొని గుండెలు వలిగే దుఃఖాన్ని కంటికో దార లెక్క ఏడవబట్టింది పాపం ముసలవ్వ. ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి కతున్నదిడ. అటు ఇంకో దిక్కు 5 వద్దుల సంధి తిండి తిప్ప లేక వరదలకెళ్ళి బయటపడి 4 చిన్నపిల్లలతోటి గుట్టబండ కింద తలదాసుకొని ప్రాణాలు కాపాడుకున్న గిరిజనులను ఆర్మోలు పోయి కాపాడిరు. 8 గంటలు కష్టపడి వాళ్ళున్న జాగలకు చేరుకొని సంటి పిల్లలను ఎత్తుకొని కిందకు తీసుకొచ్చిరు. ఇక అటు ఇంకో దిక్కు స్వచ్ఛంద సంస్థలు కూడా వయనాడుకు వచ్చి బాధితులకు సాయం అవుతున్నారు. తీరొక్క జాగాల్లో పబ్లిక్ దానం చేసిన వస్తువులను తిండిని తెచ్చి పంచుతున్నారు. అయినోళ్లను పోగొట్టుకుని అంతులేని దుఃఖం ఎలా వస్తున్న వయనాడు బాధితులకు అంతా మంచిగా కావాలని కోరుకుందాం. ఆడ ఆసరైతున్న ప్రతి ఒక్కరికి మా ఇస్మార్ట్ వార్తల తరపున సలాం కొడుతున్నాం.